హాలీవుడ్ చిత్రాలకు ఇండియాలో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో రిలీజైన 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొడుతుంది. హాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు యూనివర్సల్ పిక్చర్, అంబ్లిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఫ్రాంక్ మార్షల్, ప్యాట్రిన్ కేట్రీ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని $180 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 1550 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇండియాలో ఈ చిత్రం 10 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరబోతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు 800 కోట్లను వసూలు చేయగా, రెండవ రోజు 1200 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక 2 రోజుల్లోనే ఈ చిత్రం 2000 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ మూవీ ఓవర్సీస్లో 2565 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో అన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్గా 4555 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. ఇక 2 రోజుల్లో ఈ చిత్రం 5000 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టబోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు లాభాలను తెస్తుందో.